హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాం. ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్: ఉసిరికాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి పొడి, ఉప్పు, నిమ్మకాయ రసం, కారం, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఆయిల్. ఫస్ట్ అయితే మేము గ్యాస్ ఆన్ చేద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసినాం. ఆయిల్ పోసుకోవాలి. ఉసిరికాయలకు సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి. మేము ఇక్కడ 1/2 కేజీ పోసుకున్నాం. కేజీ ఉసిరికాయలే. హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఇటెక్కింది. ఉసిరికాయలు వేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకుంటే మంచి ఉడుకుతాయి లోపల. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉసిరికాయలను. ఇదే ఆయిల్ ఉంటే మళ్ళీ డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఉసిరికాయలు అయితే ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇంకో గోల్డెన్ కలర్ రావాలి, కానీ బాగా నల్లగా అయితే అని కొంచెం డీప్ ఫ్రై అయినాక తీస్తాను. ఇలా ఉంటే కొంచెం బాగుంటుంది పచ్చడి, బ్లాక్ కాకుండా ఉంటుంది. బ్లాక్ అవుతుంది. ఇంకా కొన్ని ఉసిరికాయలు ఉన్నాయి, ఇంకో వాయి వేస్తా. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉసిరికాయలు అయితే మొత్తం వేయించుకున్నాం. ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుంటామని ఈ ఆయిల్నే పోపు వేసుకుంటే బాగుంటుంది. ఉసిరికాయలు మొత్తం ఇట్లా గోలించుకోవాలి. బాగా గోలినా కూడా నల్ల వస్తుంది పచ్చడి. ఈ కలర్లు ఉంటే చాలు. మా కోడలు అయితే పచ్చడి బాగా టేస్టీగా పెడుతుంది. నాకు అసలు పెట్టనే పెట్టరాదు. ఏమో చేస్తాంటే అట్లా నచ్చింది. జీలకర్ర, ఎండుమిర్చి, చాలా ఆయిల్ చాలు. ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంకా జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, దొడ్డ ఆవాలు, ఆవాలు, వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ గోల్ని ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా చల్లారినాక కారం, జీలకర్ర, మెంతుల పొడి, ఉసిరికాయలు, నిమ్మకాయది పోసుకొని కలుపుకుంటే ఉసిరికాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో తింటే మంచిగా ఉంటుంది ఉసిరికాయ పచ్చడి. ఇవన్నీ మంచిగా డీప్ ఫ్రై అయ్యింది. ఇట్లయితే పోపు పెట్టుకోవాలి. ఇది చల్లారినాక కారం, జీలకర్ర, మెంతుల పొడి, నిమ్మకాయ రసం వేసి ఉసిరికాయలు వేసి కలుపు. వాసన అయితే సూపర్ వస్తుంది కవిత. సూపర్ అంటే సూపర్ వస్తుంది. అయితే సూపర్ వస్తుంది. అయితే మా కవిత పెట్టిన పచ్చడి అంటే బాగా ఇష్టం. అందుకే మరి దగ్గర ఉండి పెట్టించుకుంటాను. టేస్ట్ మంచిగా లేకుండా ఇట్టకూరి అన్నం తిన్నాకనైతే వేడి వేడి అన్నం అయితేనే బాగుంటుంది. తిన్నాక ఎప్పుడు టేస్ట్. గ్యాస్ బంద్ చేస్తానా. ఇది చల్లారినాక కారం అవన్నీ పెట్టుకోవాలి. ఉసిరికాయలు
వస్తాను. పోపు అయితే చల్లారింది. ఇగో సాల్ట్ వేసుకోవాలి. మేమైతే అందరూ కొద్దిగా పెట్టుకుంటాం, కొలతలతో పెట్టుకోం. సరిపడినంత కారం, జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ కలుపుకొని నిమ్మరసం కలుపుకొని ఉసిరికాయ పచ్చడిలో కలుపుకుంటే బాగుంటుంది. నిమ్మరసం వేద్దాం కొంచెం, తక్కువ సరిపోద్దా? కొంచెం వేళ పోయి చూద్దాం. ఈ ఉసిరికాయలు వేసుకొని కలుపుకోవాలి. ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ. మా ఉసిరికాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నం వేసుకొని తినొద్దమ్మా. టేస్ట్ చూసి చెప్పు, బాగుందా బాగాలేదు? నువ్వు పెట్టినాక బాగుండకపోవడమా? ఏమో, అన్ని రోజులు ఒక్కసారి కుదరదంటవా? చెప్పలేము. చూస్తేనే అర్థమైతుంది ఆ పచ్చడి. ఎర్రగా ఇంకా బాగున్నది, మస్తు ఉన్నది కదా. అన్నమే తినలే, అందుకే పచ్చడి అయినాక తిందాం. అవునా? పచ్చడి కొంచెం అయితే పెట్టబ్బా ప్లీజ్. అయ్యో దేవుడికి మొక్కు. చూడు కొంచెం పెట్టు, అది ఆయిలే ఉంది చూడు. బాగుందా లేదా? ఉప్పు కారం అన్నీ సరిపోయా? అన్నీ బాగున్నాయి. సూపర్ సెట్ అయిందని. అయితే ఈ ఉసిరికాయలు బాగా వేయించుకుంటే ఏమైతే నల్లగా అవుతుంది. 4 రోజుల వరకే నల్లగా అవుతాయి. బాగుంది. అన్నీ సరిపోయినాయి. ఉప్పు కారం నిమ్మరసం అన్నీ సరిపోయినాయి. ఇక మా పచ్చడి పెట్టుకోవాలి. పెడతావు ఇప్పుడు? మా 3 కిలోల పచ్చడి పెట్టుకోవాలి. 3 కేజీలా? 3 కేజీలు తెచ్చిన కొడుకు. పూజ టేస్ట్ చేయరా పూజ? మా వీడియోగ్రాఫర్ అయితే నువ్వు అన్నం తినలే అన్నావు కదా? తినలేదు. వేడి వేడి అన్నంలా మరి లేదు, అవి అలా అన్నం వేసి కలుపుతాం. అట్లా వేసుకుంటే బాగుంటుంది అసలు. అల్లే అన్న పట్టు. అత్తమ్మ ఉసిరికాయ పచ్చడి రెడీయా? అన్నం అదే చేత అన్నం వేసి తినిపియవా? తినిపిస్తా అత్తమ్మ. ఇలా అన్నం పెట్టు. అన్నం కలుపుతానా? ఇట్లా కలిపితే బాగుంటది కదా. చిన్నప్పుడు మా అమ్మడం ఇట్లనే వేసి కలిపితే మస్తు అన్నం తింటారు. అమ్మలు చేస్తే ఆ పచ్చడి వేరే ఉంటది. ఇక నా చేతి పచ్చడి అయితే ఎట్లుందో చూడు. బాగుందా? సూపర్ ఉన్నది. ఉప్పు కారం సెట్ అయింది, అన్ని సెట్ అయినాయి. మా కోడలు చేసిన పచ్చడి అయితే చాలా బాగుంది. మస్తుంటే మస్తున్నది. మా కోడలు తిందామంటే మా కోడలు పూజ టేస్ట్ చూసి చెప్పురా. నువ్వే మిస్ అయినావు అసలు. అక్కడ చాలా బాగుంది. ఉప్పు అన్నీ సరిపోయినాయి. మేం కదా నువ్వు మర్చిపోయాను కానీ సబ్స్క్రైబ్ ఏమి పచ్చడి. మా పచ్చడి అయితే అయిపోయింది. పెట్టినాం, చాలా బాగుంది, మస్తు కనబడుతుంది పచ్చడి అయితే. కనబడుతుంది. మా పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా స్వాతి టీమ్ ను సపోర్ట్ చేయండి. 10K దగ్గర ఉంది కాబట్టి అందరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. ఈ పచ్చడి అందరు పెట్టా కానీ గౌరక్కకు మాత్రం పెట్టు. ఎందుకు? గౌరక్కకు పెట్టకు పచ్చడి. పెట్టు. ఈ వీడియో మొత్తం అయితే లాస్ట్ దాకా చూడండి. గౌరక్కకైతే పచ్చడి పెట్టకు. ఓకే చెప్దాం. గౌరక్కకైతే ఉసిరికాయ పచ్చడి అస్సలే పెట్టకు. ఇది చూస్తే పానం ఆమెకైతే పెట్టకు. ఆమెతో పెడితే నేను మాట్లాడని. సరే.